కేవీఆర్ పార్క్‌కి స్టే ఇచ్చిండ్రు. అక్కడున్న చెట్లను కొట్టేయొద్దు అని చెప్పి మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. మాట్లాడదాం. కేవీఆర్‌కి స్టే అయితే వచ్చింది. కానీ ముందు ముందు ఏం జరగబోతుంది? అంటే ప్రభుత్వం మళ్ళీ లీనియన్స్ తీసుకొని ఆడ కొట్టేయబోతుందా? ఇప్పటికి బుల్డోజర్‌లు ఆడనే ఉన్నాయి. ఏం చేయబోతుంది అసలు? అదే ప్రభుత్వాన్ని అడగాలి ఏం చేయాలనేది. కానీ మేము స్పష్టంగా కోరుతుంది హెచ్సిటీ నిర్మాణం ఆపండి. అసలు ఈ హెచ్సిటీ 7 అండర్ పాసులు కానీ 7 ఫ్లైఓవర్లు కానీ వీటి అవసరం లేదు. ఇవి ఆపాల్సిందే. ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు చెప్పిన ఎకో సెన్సిటివ్ జోన్ ఉన్నది దీని చుట్టూ. ఈ కేబీఆర్ పార్క్ పరిరక్షణ కొరకు పెట్టారు. కేబీఆర్ పార్క్ని పరిరక్షిస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచినీటి పరిరక్షణ జరుగుతుంది, నీడ వస్తుంది, మైక్రో క్లైమేట్ ప్రొటెక్షన్ జరుగుతుంది. అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి కేవలం ఒక 10 మందికి వేగంగా పోవడానికి ఫ్లైఓవర్ నిర్మాణం చేయడము ఇది సామాజికంగా కూడా అన్యాయము. ప్రభుత్వం 1000 కోట్లు పెట్టి ఇట్లాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు అని మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు ఈ కేసు మళ్ళీ విచారణకు వస్తే ఆ విచారణలో కూడా ఇదే కేబీఆర్ పార్క్ పరిరక్షణ ఎలా ఉండాలి, ఈ ఎకో సెన్సిటివ్ జోన్లో ఎట్లాంటి నిర్మాణాల మీద నిషేధం ఉంది, ఇవన్నీ కూడా ప్రభుత్వం నేర్చుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు మీరు ఇలా చేయండి, ఈ విధంగా కేబీఆర్ పరిరక్షించండి అనే ఒక కార్యక్రమం కూడా ఉంటుందని మేము భావిస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్‌లో పరిస్థితులు ఎట్లున్నాయి? ఒక 10 సంవత్సరాల ముందు వర్షాలు గానీ, ఎండ గానీ, చలి గానీ ఎట్లున్నాయి? ఇప్పుడు ఎట్లున్నాయి? మనకు కూడా ఎయిర్ ఫిల్టర్స్ అవసరమయ్యే పరిస్థితి రాబోతుందా? కేబీఆర్ పార్క్ ఒకటే ఇప్పుడు మనకు పచ్చదనం కనపడుతుంది ఒక 5 కిలోమీటర్ల రేంజ్లో. అక్కడ కేబీఆర్ పార్క్ కూడా రిడ్జ్ మీద ఉంది. 10 ఏళ్ళ కిందట కానీ 30 ఏళ్ళ కిందట కేబీఆర్ పార్క్ లేకుంటే ఈరోజు జూబ్లీ హిల్స్ కానీ బంజారా హిల్స్ కానీ వాళ్ళకి మంచినీళ్ళు ఉండేవి కావు, వాళ్ళకి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేది కాదు, నరకంగా ఉండేది. ఇప్పుడు ఈ నిర్మాణాల వల్ల కేబీఆర్ పార్క్ నాశనం అయితే ఇంకా దరిద్రంగా మారుతుంది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో. మేము చౌరస్తాలో 10 నిమిషాలు ఆగినాము, దీనివల్ల మాకు నరకంగా పడుతుందని కొందరు అంటే ఆ 10 నిమిషాలు మీ 10 మందికే జరుగుతుంది. కానీ ఆ 60% మంది అక్కడ పనిచేసే వాళ్ళకి అసలు రవాణా సౌకర్యం లేని పరిస్థితి ఉంది. మీరు ఆ రోడ్లలో ఈరోజు ఒక బస్సు రాలేని పరిస్థితి ఉంది. మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని పెంచండి, ఆ విధంగా పరిస్థితి మెరుగవుతుంది తప్పితే ఇంకా కార్లను పెంచుకుంటూ పోతే, కార్లకు ఇంకా జాగా నిర్మాణం చేసుకుంటూ పోతే ఢిల్లీ కంటే అధ్వానంగా పరిస్థితి మన తయారవబోతుంది. ఇప్పటికే చాలామందికి ఊపిరితిత్తుల సమస్య, ప్రతి ఇంట్లో ఊపిరితిత్తుల సమస్య, చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ గాలి కాలుష్యం వల్ల బయటకు వెళ్ళలేని పరిస్థితి, రోడ్ల మీద నడవలేని పరిస్థితి. ఇప్పుడు ఈ వేడి వలన ఉష్ణోగ్రతను నుంచి ఉపశమనం లేదు. ఈ పార్క్ ఉందని కనీసం పొద్దున సాయంత్రం అక్కడికి వచ్చి నిల్చుంటే వాళ్ళకు ఉపశమనం కల్పిస్తుంది. కానీ ఇది లేకుంటే మాత్రం పూర్తిగా నరకప్రాయమే. చాలామంది చనిపోతారు. హైదరాబాదు డెజర్ట్గా మారే పరిస్థితి.